DTV న్యూస్ కి స్వాగతం. వరంగల్ ప్రాంతీయ వైద్యశాలను మంత్రి కొండా సురేఖ ఆకస్మికంగా తనిఖీల్లో వైద్యులు ఆసుపత్రి సిబ్బంది సమయపాలన పాటించకపోవడం, కొంతమంది సిబ్బంది విధులకు హాజరు కాకుండా రికార్డులు సంతకాలు చేయడంపై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని పలు విభాగాల్లో రోగులకు అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారని గుర్తించిన మంత్రి వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఆసుపత్రిలో గతంలో ఏర్పాటు చేసిన ఐ బ్యాంక్ వృధాగా ఉంటుందని తెలిపారు. ప్రాంతీయ వైద్యశాలలో ప్రొఫెసర్ల కొరత తీవ్రంగా ఉందని గుర్తించిన మంత్రి వెంటనే ఖాళీలను భర్తీ చేసే విధంగా ప్రణాళిక తయారు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. బయోమెట్రిక్ తెచ్చుకుంటే వాళ్ళ టైమింగ్ బట్టి ఇన్పేషెంట్స్ చూడాలి. इसमें ना लगे लाइट आप जी స్నేక్స్ మేనేజ్ ఏదైనా ఉందా? స్నేక్స్ చూడడం లేకపోతే कल नागमन ఎప్పటి నుంచి ఖాళీ ఉండేది? అసోసియేట్ ప్రొఫెసర్స్ ముందు నుంచి ఉండే మ్యామ్ ఒక 3 months ఉన్నారు. మ్యామ్ డెప్యూటేషన్లో ఉండే మ్యామ్ ఇద్దరు పోస్ట్, కానీ ఒక మ్యామ్ 4 months ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికి ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోయారు. సో 4 నేను జాయిన్ అయ్యి 2 years అవుతుంది మ్యామ్. అప్పటి నుంచి ఖాళీయే ఉన్నాయి మ్యామ్. అసోసియేట్ ప్రొఫెసర్స్ ఇద్దరు ఉండే మ్యామ్. ఒకసారి మొన్న ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. సో 3 ఖాళీ 4 ప్రొఫెసర్స్ ఒక్కరే ఉన్నారు. ఇంకా స్లీప్ ప్లాన్స్ కూడా చాలా 400 ఓపీకి 2 స్లీప్ ప్లాన్స్ కూడా ఓపీలో స్లీప్ ప్లాన్స్ 400 ఓపీ 2లో చూడడం చాలా 4,800 మళ్ళీ అడిగితే లేట్ అవుతుందని అంటున్నావు. మరి గతంలో దీనికి చాలా మంచి పేరు ఉండే, ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ వచ్చి ఇక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఆపరేషన్స్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. ఒకసారి వచ్చి చూద్దామని వస్తే చాలా అంటే పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. సరి అయిన సదుపాయాలు లేకపోవడం, స్టాఫ్ లేకపోవడం, కొన్ని టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ లేకపోవడం, అదేవిధంగా సరి అయిన టైంలో అటెండ్ అవ్వకపోవడం డాక్టర్స్ కానీ వాళ్ళు, ఇవన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఐ బ్యాంక్ కూడా లేదు, కనీసం ఐ హాస్పిటల్ అయి ఉండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ కొరత ఉంది, ప్లస్ బిల్డింగ్ కూడా చాలా పాతబడిపోయింది. దీనికి రెనోవేషన్ కూడా చేసి చాలా సంవత్సరాలు అవుతూ ఉంది. మరి చుట్టుపక్కల కూడా మొత్తం జంగల్ అంతా మొలిచి పాములు కూడా వస్తున్నాయని చెప్పడం జరుగుతూ ఉంది. అదే కలెక్టర్ గారిని మేము ఆదేశించడం కూడా జరిగింది. ఎవరైతే ఇర్రెగ్యులర్ ఉన్నారో వాళ్ళ మీద డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోమని చెప్పడము, అదేవిధంగా కన్స్ట్రక్షన్ సైడ్ నుంచి వాళ్ళని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పంపించి దీనికి ఏమేమి అవసరం ఉన్నాయో వాటికి ఎస్టిమేషన్ వేయించి వాటిని శాంక్షన్ చేయించే కార్యక్రమం చేయడము, అదేవిధంగా టెక్నికల్ సైడ్ నుంచి ఏమి ఇన్స్ట్రుమెంట్స్ అవసరం ఉన్నాయో వాటిని కూడా మరి డైరెక్టర్ హెల్త్ నుంచి కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్టాఫ్ లేనిది ఏ పని కూడా చేయలేము. అవసరమైన స్టాఫ్ చాలా అవసరము. మరి కొత్త మెడికల్ కాలేజీలు ఓపెన్ చేయడం వలన చాలా చోట్ల ఆ మెడికల్ కాలేజీలకు పర్మిషన్ రావాలని చెప్పి ఈ పాత హాస్పిటల్ల నుంచి చాలామందిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దానివల్ల ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్స్ వాళ్ళ కొరత ఎక్కువగా ఉంది. అవన్నీ కూడా మేము ఫుల్ఫిల్ చేయడానికి హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడి కలెక్టర్ గారు వారన్నీ కూడా తెప్పించుకొని రిపోర్ట్ తెప్పించుకొని వారి ద్వారా మూవ్ చేయడం జరుగుతుంది. అక్కడ మేము పరిశీలి చేసి వీలైనంత తొందరలో ఐ హాస్పిటల్కి కావాల్సిన సదుపాయాలు అయితేనేమి, టెక్నికల్ సైడ్ అయితేనేమి, స్టాఫ్ సైడ్ అయితేనేమి
ఫుల్ఫిల్ చేయడానికి మా ఉద్దేశం. మేడం కొన్ని ఆరోగ్యశ్రీ నెట్వర్కింగ్ హాస్పిటల్స్లో జేహెచ్ఎస్ ఈహెచ్ఎస్ పని చేయడం లేదు మేడం వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు దాని మీద. చేయట్లేదు. అదైతే ఇక్కడ మా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ ప్రైవేట్ కలెక్టర్ గారు అయితే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ అయితే అది నేను కలెక్టర్ గారికి డైరెక్ట్ చేస్తాను. ఒకసారి అవి కూడా విజిట్ చేసి అదేమన్నా ఉంటే రెక్టిఫై చేస్తాను. ఓకే